మరి ఆ గర్భంలో పరిశుద్ధాత్మ చేత ఆయన మరి ఆమె గర్భంలోకి వచ్చి కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు. ఆయన కుమారుడు అనుగ్రహింపబడనని దైవ గ్రంథంలో రాయబడింది. కుమారుడి మన కొరకు ఎందుకు అనుగ్రహింపబడాలంటే మరి మన వేద మహర్షులు చెప్పారు, కుచితాను కుమారహ అన్నారు. అంటే కుచితముల నుండి కుమారుడు విడిపించకపోతే తల్లిదండ్రులకు ఏంటంటే పునర్జన్మ లేదు కనుక తప్పకుండా మరి కుమారుడు మనకు అవసరం. అందుకనే మన పూర్వీక దినాల్లో మరి మన భారతదేశంలో ఈ రోజున అమ్మాయి పుడితే చాలా బాధపడతారు, కానీ అబ్బాయిలు పుట్టాలి, తప్పకుండా పుట్టాలి. పుట్టపోతే మన పూర్వీకులు ఏం నేర్పించారంటే, ఓరే అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకోరా, ఎందుకంటే కుమారుడు లేకపోతే నీకేం లేదు, గతులు లేవంటే నిన్ను మోక్షానికి నీకు స్వర్గప్రాప్తి రావడం, నువ్వు స్వర్గానికి చేరాలంటే తప్పకుండా నీకు వారసుడు కావాలి, కుమారుడు కావాలి అని మనకు నేర్పించారు. అందుకని ఈ రోజున మన భారతదేశంలో మరి కుమారుడికి ఇచ్చే ఆధిక్యతను కంటే కుమార్తెకి ఇవ్వలేరు. అయినప్పటికీ కూడా ఆ కుమారుడు ఎవరు అనేది ఇదిగో ఈ దినాన్ని మేము చెప్పడానికి పిల్లరా మాకు ఆ కుమారుడు ఎవరో మేము తెలుసుకున్నాం. ఆ కుమారుని యొక్క దర్శనం మాకు కలిగింది. ఆ కుమారుడు అంటే కుచితముల నుండి పాపలను విడిపించే దేవుడు. ఆయనే కుమారుడిగా యేసుప్రభువు వారు మనందరి కొరకు అనుగ్రహించబడ్డాడు. కడుపులుగా మరి బైబిల్ లేఖన గ్రంథంలో రాయబడింది, నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది. అంటే నీతిమంతుడు భూమి మీద అనేది ఎవరు మానవ జాతిలో ఎవరు లేరు. ఎందుకంటే ప్రియులరా మరి దేవుడు సమస్త ఆయన సృష్టించిన సృష్టిలో ఆయన ఆదినాల్లో మరి సృష్టి అంతటిలో కూడా మరి అన్నీ కూడా ఒక్కొక్క దినం చేసినప్పుడు, చెట్లను చేసినప్పుడు, పశువులు చేసినప్పుడు, పక్షులు చేసినప్పుడు అండి, అలాగే జలంలో ఉన్న మరి జంతుజాలను చేసినప్పుడు, జీవరాశులను చేసినప్పుడు అన్ని మంచిగా ఉన్నాయి. సూర్యుని కలిగించినప్పుడు మంచిగా ఉంది, చంద్రుని మరి ఆకాశ నక్షత్రాలు అన్నీ చేసిన దినాలన్నీ కూడా మంచిగా ఉన్నాయి. అలాగే ఆయన పోలికలో ఆయన రూపంలో మనుషుడు కూడా చేసినప్పుడు ఆయన సంతోషపడ్డాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతటిలో నా పోలికలో నా రూపంలో ఉన్న ఒక మనిషిని తయారు చేయాలని మట్టిని తీసి బొమ్మను చేసి ఆ బొమ్మడికి 3 శాస్త్రాంతరాల ద్వారా జీవాత్మను ఉదయాడు. అప్పుడు మనుషుడు జీవాత్ముడు అయ్యాడు. అంటే దేవుడు తన పోలికలో తన రూపంలో మనుషుని చేసుకున్నాడు. ఈ సృష్టి అంతటిని మాత్రం పిల్లరా దేవుడు తన నోటి మాట చేత చేశాడు, కానీ మనుషుని మాత్రము ఆయన స్వహస్తాలతోటి చేసి పిల్లలు ఆయన 3 శాస్త్రాంతరాల ద్వారా జీవాత్ముడు ఊదాడు. అందుకనే ఈ సృష్టి అంతటికి పిల్లరా మనుషుడు విలువైన వాడు. ఈ ప్రకృతిని అంతటా కూడా దేవుడు చెప్పాడు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశిని అలాగే ప్రతిదీ కూడా నీకు ఆహారంగా మార్చబడుతుంది అని చెప్పాడు. అయితే ఆ దేవుడు పిల్లరా మరి మనుషుడిని చేసిన ఆ మనుషుడు ఈ భూమికి రాజుగా, ఈ భూమి మీద సమస్తానికి ఏలుబడి చేసేవాడిగా ఆయన చేసి మంచిగా చేశాడు. అయితే మరి పిల్లరా అలాగన ఆదాము మరి ఆ మొదటి పితృడు అంటే ఆ మట్టి నుండి తీయబడిన బొమ్మ ఆదాముగా, అలాగే మట్టిలోండి తీయబడిన ఆదాముకి సాటిన సహాయం లేకపోతే ప్రక్కడి చేసి ఒక స్త్రీగా చేశాడు. వారిద్దరిని కూడా ఏదైనా తోటలో మరి పిల్లల భార్య భర్తలుగా వారిని దీవించాడు. దేవుడికి స్తోత్రం. అయితే ఆ మరి ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆ ఆదాము అవ్వతో దేవుడు చెప్పాడు, మా ఇదిగో మీరు నేను ఈ చెప్పడిన ఈ పళ్ళ వృక్షాలని తినండి.